హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాయంత్రం 6 లింగంపూడి క్రాస్ రోడ్డు వైపు వెళ్తే ఒక చెత్తగా ఉన్న పాత బైక్ కనిపిస్తుంది. అది అలా ఎందుకు ఉందో ఎవరిదో ఎవరికీ తెలియదు. ఎవరో ఒకసారి ఆ బైక్ దగ్గరికి వెళ్లి చూడబోతే ఊహించని భయం పట్టుకునేలా పారిపోతారు. ఆ బైక్ చుట్టూ మెల్లగా వదులయ్యే వాసన, బ్లడ్ లాంటి మచ్చలు, ఎప్పుడూ తడి ఉండే సీటు. ఎవరో చెబుతారు ఆ బైక్కి దెయ్యం ఉంది. నవీన్ అనే మెకానిక్కి ఈ కథలు నమ్మే అలవాటు లేదు. దెయ్యాలు భూతాలు లేవురా, అదంతా బొత్తిగా ఊహలు అని చులకన చేసేవాడు. అతని బండి వర్క్ షాప్ ఆ రోడ్డు చివర్లో ఉంటుంది. ప్రతిరోజు ఆ బైక్ను దాటి వెళ్లేటప్పుడు అది కాస్త భయంగా అనిపించినా తను లైట్ తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకరోజు వర్షం కురుస్తోంది. నవీన్ వర్క్ షాప్ ముడుచుకొని ఇంటికి వెళ్తూ ఎప్పటిలానే ఆ బైక్ పక్కన నిలబడి చూస్తున్నాడు. ఇదేంటి ఇంకా ఇక్కడే, ఎంత బాగున్న బైక్, దాన్ని పనికొచ్చేలా చేస్తే సూపర్ గాడు అనుకున్నాడు. అంతే, అదే రోజు రాత్రి కొత్త ఐడియా తట్టింది. దీని స్పేర్ పార్ట్స్ తీసి అమ్మితే బాగుంటుంది. రాత్రి 9 తర్వాత మళ్లీ వర్క్ షాప్ దగ్గరకి వచ్చి పక్కనే ఉన్న ఒక చిన్న డ్రిల్లర్, పంచ్ గన్ తీసుకుని మెల్లగా ఆ బైక్ దగ్గరికి వచ్చాడు. ఎవరో చూస్తే అనుమానం రావచ్చు, అందుకే చుట్టూ చూశాడు. దారి మొత్తం ఖాళీగా ఉంది. తడిచిన రోడ్డు, వీధి దీపాలు లైట్ల మాయలో వేలాడుతున్నాయి. ఏదో తెలియని భయం మెదడులో కాస్త అటు ఇటు తిరిగినా బైక్ దగ్గరికి వెళ్ళాడు. కరోనా పట్టుకుని లాక్ తీయబోతుంటే వెనకాల నుంచి వేడిగా ఊదినట్లుండే ఊపిరి కాస్త అతని మెడ మీద తగిలింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు, ఏమీ లేదు. అతను మళ్లీ బైక్ వైపు చూసి లాక్ తొలగించబోయాడు. ఈసారి బైక్ కింద ఉన్న నీటిలో తన ముఖం ప్రతిబింబం చూసి గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడ తన ముఖం కాకుండా మరొకటి కనిపించింది. అంతా మసకగా గజిబిజిగా ఉన్నా అది నవ్వుతున్నట్లుగా, కాని నవ్వులో రక్తం కారుతున్నట్లుగా. నవీన్కి గుండె ఆగినంత పనైంది. బైక్ కింద నీటిలో తన ప్రతిబింబం చూసి మళ్లీ చూసేసరికి అది మాయమైంది. కాని ఏదో కనిపించినట్టు స్పష్టంగా అనిపించింది. వాన ఇంకా బాగా కురుస్తూనే ఉంది. రోడ్డు మీద నీరు కదులుతున్నా ఆ నీటి కదలికతో సంబంధం లేకుండా ఆ ప్రతిబింబం కదలకుండా ఉన్నట్టుగా అనిపించింది. అతను ఊపిరి పీల్చుకుని, భయపడకా నవీన్, నీకు భ్రమ వచ్చింది, కాసేపు పడుకుంటే సరి అవుతుంది అని మనసులో చెప్పుకున్నాడు. ఆ మాటలతో కొంచెం ధైర్యం వచ్చిందేమో. వెంటనే డ్రిల్లర్ పట్టుకుని బైక్ హ్యాండిల్ దగ్గరి లాక్ను తొలగించడం మొదలుపెట్టాడు. క్లాక్ క్లాక్ టిక్. లాక్ తెరవగానే ఒక్కసారిగా బైక్ 30 అంగుళాలు ముందుకు కదిలింది. ఏం రా, లాక్ తీయగానే తానే ముందుకు వచ్చిందా? టైరు అలా మెలికలు తిరిగింది ఏమిటి అనుకుంటూ నవీన్ వెనక్కి నడిచాడు. అయినా తనలో భయం కలుగకుండా పార్ట్స్ తీసేయాలని అనుకున్నాడు. ట్యాంక్, హ్యాండిల్, మిర్రర్స్ ఇవన్నీ ఓ 4-5 వేల రూపాయలు వచ్చేలా ఉన్నాయి. ఇక మెల్లగా ఆ బైక్ పైకి ఎక్కి టర్న్ చేశాడు. అద్భుతం, బైక్ స్టార్ట్ అయింది. ఏదో కొత్తగా అనిపించినా ఫస్ట్ ఓనర్ చచ్చిపోయిన బైక్కి అంత సెంటిమెంట్ ఎందుకు అనుకున్నాడు. కానీ బైక్ స్టార్ట్ అయిందో లేదో వెనుక నుంచి ఎవరో భయంకరమైన గొంతుతో నవ్వినట్టుగా అనిపించింది. హహహా, నవీన్ ఒక్కసారిగా వాలిపోబోయాడు. మెల్లగా వెనక్కి తిరిగి చూడబోతుండగా కాట్ బైక్ ఏమీ చేయలేదు. కానీ నవీన్ కళ్ళ ముందు ఒక మెలిక తిరిగిన తాడు ఊరినట్టు కనిపించింది. చెంప మీద ఏదో చల్లగా తాకినట్టుంది. మెల్లగా చెంపపై చేయి వేసుకున్నాడు. చేయి అంతా తడిగా ఉంది, కానీ అది నీళ్లు కాదు, రక్తం. నవీన్ వణికిపోయాడు. చెంప మీద తడిగా ఉన్నదాన్ని మెల్లగా చూసుకున్నాడు. నిజంగానే అది రక్తం. కానీ ఎవరి రక్తం? తన చుట్టూ ఎవరూ లేరు. రోడ్డంతా ఖాళీ. అర్ధరాత్రి దగ్గర పడుతోంది. గాలి కూడా ఊపిరి తీసుకున్నట్టుగా ఊదిపోతోంది. బైక్ సైలెన్సర్ నుంచి మసకగా పొగ ఊదిపోతూ ఉంది. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? బైక్ హ్యాండిల్ దగ్గర చూశాడు. అక్కడ ఓ చిన్ని గాయం తాలూకు మరక ఉంది. ఇదేనా అంత భయం పెట్టినది అంటూ నవీన్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అదే క్షణంలో బైక్ మిర్రర్లో తను ఒక్కడే లేనట్టుగా అనిపించింది. అందులో మరో రూపం కూడా ఉంది. ఒక డొల్లగా ఉన్న ముఖం, నల్లగా కుళ్ళిపోయిన చర్మం, ఎర్రగా మగ్గిపోయిన కళ్ళు, నోటి వెంట కారుతున్న తాజా రక్తం.
దానిని తాకిన ప్రతి ఒక్కరు చచ్చిపోతారు అని ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నవీన్ చెమటలు పట్టిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఏవీ లేవు. కానీ బైక్ మిర్రర్లో మాత్రం ఇంకా అది అలా ఉండిపోయింది. ఇది కల కాదు, ఇది నిజమే. బైక్ను తాకిన క్షణం నుంచి ఏదో తప్పుడు జరిగిందని అతనికి అర్థమైంది. ఈ బైక్లో ఏదో ఉంది. ఆలోచించలేకపోయాడు. వెంటనే బైక్ను అక్కడ వదిలేసి పారిపోవాలని అనుకున్నాడు. కానీ అతను వెనక్కి తిరిగి 2 అడుగులు వేసేలోపు బైక్ స్టాండ్ మీద నుంచి ఒక్కసారిగా నేలకేసి పడ్డది. టామ్! వేగంగా తిరిగి చూసిన నవీన్ గుండె ఆగినంత పనైంది. బైక్ అక్కడ లేదు. అది మెల్లగా రోడ్డుపై తానే తిరుగుతోంది. ఒకరి చేయి లేకుండా తానే నడుస్తోంది. నవీన్ ఇక ముందు నరకానికి దగ్గరబోతున్నాడని అతనికి తెలియదు. నవీన్ గుండె బాదులు పెరిగాయి. బైక్ తానే నడుస్తూ ఉంది. ఆ సీన్ చూస్తున్న అతనికి కాళ్ళు నిశ్చేష్టంగా మారిపోయాయి. బైక్ నెమ్మదిగా ముందుకు వెళ్ళి తిరిగి అతని వైపు చూస్తున్నట్టుగా నిలబడింది. ఇదంతా కలేమో అని ఒకసారి తట్టుకుని చూసుకున్నాడు. కల కాదు. ఆ బైక్కి తనకి మధ్య కేవలం 10 అడుగుల దూరం ఉంటుంది. అప్పుడే క్రర్ క్రర్ ఎక్కడో రక్తం గరిగే చప్పుళ్ళు, కళ్ళు ఊచలుగా ఊసరవెల్లిలా చుట్టేయటానికి కారణమయ్యే గొంతు. నవీన్ ముందుకు 1 అడుగు వేసేలోపు బైక్ మెల్లగా సైలెన్సర్ వైపు తిరిగింది. సైలెన్సర్ లోపల ఏదో కదులుతున్నట్టుంది. ఒక చేతి వేళ్లు బైక్ సైలెన్సర్ లోపల నుంచి ఏదో లావుగా, పొడవుగా, నల్లగా ఉన్న ఓ వేళ్ల సమూహం నెమ్మదిగా కదిలింది. ఆ వేళ్లు బైక్ లోపల ఏదో గట్టిగా పట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. నవీన్ గుండెల్లో రక్తం గడ్డకట్టినట్టయింది. బైక్ లోపల ఎవరైనా ఉన్నారా అని మేవం. దీన్ని ఇంత వదులుగా ఊహించలేదు. ఇది నిజంగా జరుగుతోందా? ఆలోచించడానికి టైం లేదు. ఆ వేళ్లు మెల్లగా పొడవుగా మారుతూ నేల మీద గెంతుతున్నాయి. వేళ్లు పూర్తిగా బయటకు వచ్చాయి. కేవలం వేళ్లే కాదు, ఒక చేతి అర. అది పూర్తిగా కుళ్ళిపోయి, మాంసం ఊడిపోయి, చర్మం ముళ్ళు పట్టినట్లు మారిపోయింది. నవీన్ నరాలు చిట్లిపోయేలా ఉరుకులు తీశాడు. కానీ అది అతనిని వదిలేది కాదు. బైక్ నుంచి ఆ చేతి మెల్లగా లేచింది. అది హ్యాండిల్ మీద పడింది. ఒకరైనా బైక్ నడుపుతున్నట్లు. నవీన్ తను పరిగెడుతూనే వెనక్కి చూశాడు. బైక్ తానే స్టార్ట్ అయింది. ఇప్పుడు అది తనను వెంబడిస్తోంది. ఆ రాత్రి నవీన్ జీవితంలో చివరి సర్దుబాటు రోజు కాబోతోంది. నవీన్ ఉరుకులు తీశాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. గాలి తీవ్రంగా వీచింది. చుట్టూ నిశ్శబ్దం. రోడ్డంతా చీకటిమయం. కానీ ఆ చీకటిని చీల్చుతూ బైక్ హెడ్లైట్ ఒక్కసారిగా వెలిగింది. వర్ వర్ ఇంజిన్ గట్టిగా గర్జించింది. బైక్ కదిలింది. అది నెమ్మదిగా ముందుకు వచ్చి ఆయాసపడుతున్న నవీన్ వైపు స్పీడ్ పెంచింది. నవీన్ తిరిగి చూసి గుండె పట్టేసుకున్నాడు. బైక్ వేగంగా తన వైపే వస్తోంది. కానీ బైక్ మీద ఎవరూ లేరు. అది తానే కదులుతోంది. నవీన్, ఊపిరి పోసుకో, ఇది కలే కలే అని అతను తనని తాను నమ్మించుకుంటూనే పరిగెడుతున్నాడు. కానీ అది నిజమే. బైక్ స్పీడ్ పెంచింది. ఇప్పుడది గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నేరుగా నవీన్ వైపు దూసుకొస్తోంది. ఊహహహా! ఒక విచిత్రమైన, ఆత్మహీనమైన నవ్వు వెనక నుండి వినిపించింది. నవీన్ చెవులు మూసుకున్నాడు. అది ఎక్కడి నుండి వస్తోంది? బైక్ వెనుక నంబర్ ప్లేట్ దగ్గర నుంచి. అతను చూసి గుండె పోటే వచ్చిపోయింది. నంబర్ ప్లేట్ మీద 1 కాదు, 2 కాదు, 5-6 నల్లటి కళ్ళు మెల్లగా తెరుచుకుని అతనిని గాఢంగా చూస్తున్నాయి. ఆ కళ్ళ లోపల రక్తం తిరుగుతున్నట్టు ఉంది. బైక్ కేవలం వస్తువేం కాదు, అది బ్రతికే ఉంది. నవీన్ ఒళ్లంతా వణికిపోయింది. అతను కాలు తడిమి ఒక్కసారిగా నేలపై పడ్డాడు. బైక్ వేగంగా అతని మీదకు దూసుకొస్తోంది. తన నుదుటి మీద దేయపు శ్వాస అనిపించినట్టయింది. ఇప్పుడు ఇది అతన్ని నిలువునా తొక్కేస్తుంది. క్రాచ్! నవీన్ ఒక్కసారిగా పక్కకి దూకాడు. బైక్ అతనిని పూర్తిగా తొక్కేయడానికి అంచున ఆగిపోయింది. నరాలు గజగజ వణికిపోతున్నాయి. తన శరీరంలోని ప్రతి రోమం భయంతో నిక్కబొడుచుకుంది. బైక్ ఇంజిన్ ఆగలేదు. అది నెమ్మదిగా అతని చుట్టూ చక్కర్లు కొడుతోంది. క్రర్ క్రర్. నవీన్ చెవులు మూసుకున్నాడు. అది మళ్ళీ అదే శబ్దం. ఇప్పుడు బైక్ ట్యాంక్ మీద ఏదో ఊరుతోంది. రక్తం. నవీన్ తడబడిపోయాడు. బైక్ ట్యాంక్ మీదే రక్తపు చారలు ఏర్పడ్డాయి. అతను మెదట చూడలేకపోయాడు. కానీ తన చూపు ఆ రక్తం తుడవడానికి ప్రయత్నించింది. అప్పుడే ట్యాంక్ మీద ఒక చేతి వేళ్లు మెల్లగా కదిలాయి. వేళ్ల మధ్య నుంచి మాంసం ఊడిపోతూ ఉంది. చర్మం ఊరిపోతోంది. ఒక వ్యక్తి బైక్ ట్యాంక్ లోపల ఉందా? నవీన్ తన గుండెను పట్టుకున్నాడు. ఇది కల కాదు, ఇది నిజమే. బైక్ ఒక గర్జనతో తిరిగి నేరుగా అతనిని చూసింది. బతికి ఉండాలంటే
దాన్ని వెనక్కి పెట్టు. ఒక శబ్దం వినిపించింది. నవీన్ వెనక్కి చూశాడు. ఏవీ లేవు. కానీ ఆ శబ్దం బైక్ లోపలి నుంచి వచ్చింది. దాన్ని వెనక్కి పెట్టు, దాన్ని వెనక్కి పెట్టు. ఆ శబ్దం మరింత పెద్దగా మారింది. నవీన్ ఒక్కసారిగా కళ్ళు చెరపాడు. తను ఎక్కడికి వెళ్లాలో తెలియని భయంకరమైన అనుభూతి. ఈ బైక్ దాన్ని ఎవరో తాకినప్పటి నుంచి మారిపోయింది. ఇది తనపై ఒంటరిగా ఉంచదలుచుకోలేదు. ఇప్పుడు నవీన్ ఒక పెద్ద తప్పు చేశాడు. బైక్ నడపడం ఓ చిన్న తప్పు కాదు, ఇది ఓ శాపం. నవీన్ ఒళ్లంతా చెమటలు పట్టింది. ఇది నిజంగా జరుగుతోందా? తన ఊహ, భ్రాంతి, లేక నిజంగా ఈ బైక్లో ఏదో ఆత్మ ఉందా? దాన్ని వెనక్కి పెట్టు. శబ్దం మరింత గట్టిగా మారింది. బైక్ ట్యాంక్ మీద ఉన్న రక్తపు మచ్చలు ఇంకా పెరిగాయి. అక్కడ ఓ ముఖం కనిపించింది. నవీన్ కళ్ళు ఊచలుగా పెరిగాయి. ఒక తల బైక్ ట్యాంక్ లోపల నుండి బయటకు వస్తోంది. దాని చెంపల మీద గజిబిజిగా రక్తం, కళ్ళు పూర్తిగా రాలిపోతుండగా ఒక కళ్ళ లోపల ఎముక బయటపడిపోతుంది. అది మెల్లగా నవ్వుతుంది. నువ్వు దొంగిలించినది నాదే. నవీన్ వణికి వెనక్కి జరిగాడు. ఆ తల పూర్తిగా బయటకు వచ్చింది. ఇప్పుడు బైక్ ట్యాంక్ మీద ఒక దెయ్యపు శరీరం కదులుతోంది. దాన్ని వెనక్కి పెట్టు, లేకపోతే నువ్వు కూడా నాతోనే. నవీన్ గుండె బిగుసుకుపోయింది. ఆ దెయ్యం తన దెబ్బలు వేసిన చేతిని బయటకు చాచింది. నవీన్ వైపు. దాన్ని వెనక్కి పెట్టు, లేకపోతే. నవీన్ వెనక్కి పరిగెత్తాడు. కానీ బైక్ ముందే నడిచొచ్చింది. ఇప్పుడు అది అతని దారిలో నిలబడి ఉంది. నవీన్ వెనక్కి తిరిగి చూశాడు. ఇక్కడ నుండి తప్పించుకునే మార్గం లేదు. ఈ బైక్ తనను వదిలిపెట్టదనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఇది తను చేసిన తప్పు. బైక్ దొంగిలించినప్పుడు అతను ఊహించలేదు అతను ఓ శాపాన్ని తెచ్చుకున్నాడని. నవీన్ వెనక్కి ఒక్క అడుగు వేయడానికి కూడా భయపడ్డాడు. బైక్ కదలలేదు, కానీ దాని మీద ఉన్న ఆ భయంకరమైన శరీరం మాత్రం ఇంకా ముందుకు రావడానికి ప్రయత్నిస్తోంది. నువ్వు దొంగిలించినది నాది. ఆ దెయ్యం మళ్ళీ అదే మాట చెప్పింది. నవీన్ ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇది ఎవరు? బైక్ లోపల నుండి ఎలా వస్తోంది? దెయ్యం పూర్తిగా బైక్ పైకి వచ్చేసింది. ఇప్పుడు అది పూర్తిగా నవీన్ వైపు తిరిగి ఉంది. దాని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. గాయం నుంచి రక్తం ఇంకా కారుతోంది. నవీన్ ఒక్కసారి తట్టుకుని చూసుకున్నాడు. ఇది నిజమే, నువ్వు దొంగిలించినది నాది. ఆ శబ్దం మరింత గట్టిగా మారింది. నవీన్ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అతని కాలికి నేల నుంచి ఏదో పట్టుకుంది. ఒక కుళ్ళిపోయిన చేయి. అది మట్టిలో నుంచి వచ్చి అతని కాళ్లను గట్టిగా పట్టుకుంది. నవీన్ కదలడానికి ప్రయత్నించాడు, కానీ అది అతన్ని బలంగా పట్టుకుంది. బైక్ పై ఉన్న దెయ్యం నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఇప్పుడు అది నవీన్ ముఖానికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో ఉంది. దాని నుండి చెదలు, పురుగులు రాలిపోతున్నాయి. దాని నోరు ఒక్కసారి తెరుచుకుంది. అప్పుడే క్రర్. బైక్ మళ్లీ స్టార్ట్ అయింది. బైక్ ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయింది. దెయ్యం మళ్లీ ట్యాంక్ లోపలికి వెళ్లిపోయింది. నవీన్ ఊపిరి పీల్చుకోవడానికి సైతం భయపడ్డాడు. బైక్ ఆగింది. కానీ ఇది ఇంకా ముగియలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నవీన్ పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఇదంతా ఏం జరుగుతోంది? ఈ బైక్, ఇది నిజంగా ఒక శాపమా? వేసిన ఒక్క అడుగు అతని జీవితాన్ని ఈ స్థాయికి నరకంగా మార్చేస్తుందనుకోలేదే. కానీ ఇంకా ప్రమాదం తీరలేదు. బైక్ నెమ్మదిగా మళ్లీ ముందుకు కదలడం మొదలుపెట్టింది. క్రర్. ఇంజిన్ గట్టిగా గర్జించింది. నవీన్ గుండె దడదడమంటూ కొట్టుకుంది. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. బైక్ పై ఉన్న ట్యాంక్ మరోసారి రక్తంతో నిండిపోయింది. నువ్వు దొంగిలించినది నాది. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి మరింత స్పష్టంగా, మరింత భయంకరంగా. నవీన్ వెనక్కి చూశాడు. చుట్టూ చీకటి. ఒక్కసారిగా గాలి తీవ్రంగా వీచింది. ఇప్పుడైతే బైక్ నుంచి పొగ వస్తోంది. నవీన్ షాక్ అయ్యాడు. ఇది సర్వీసింగ్ కోసం తెచ్చినప్పటి నుంచి ఇంజిన్ సరిగా పనిచేయలేదు. కానీ ఇప్పుడు ఇది ఎలా స్టార్ట్ అవుతోంది? బైక్ ఒక్కసారిగా తనతోనే మాట్లాడినట్టుగా అనిపించింది. నువ్వు దొంగిలించిన భాగాలను వెనక్కి పెట్టు. నవీన్ గుండె జల్లుమంది. అతను బైక్ నుంచి ఎంచుకున్న స్పేర్ పార్ట్స్ గురించి గుర్తు చేసుకున్నాడు. అవి ఇప్పుడు అతని గ్యారేజీలో ఉన్నాయి. బైక్ తన భాగాలను తిరిగి కోరుతోందా? ఇంకా అది ఆగలేదు. ఇప్పుడు ఇది తనను వదలదు. నవీన్ ఏం చేయాలో తెలియక గుండెలో హడలిపోతున్నాడు. కానీ ఇప్పుడు అతని దగ్గర వేరే మార్గమే లేదు. తను దొంగిలించిన వాటిని తిరిగి ఇవ్వకపోతే ఈ బైక్ తనను వదిలిపెట్టదు. నవీన్ ఒళ్లంతా చెమటలు పట్టింది. ఈ బైక్ తనను వదిలిపెట్టదు. బైక్ నెమ్మదిగా అతని చుట్టూ తిరుగుతోంది. ఇది ఇప్పుడు పూర్తిగా అతన్ని పీడిస్తున్నట్లుగా ఉంది. నువ్వు దొంగిలించిన భాగాలను వెనక్కి పెట్టు. ఆ శబ్దం మరింత భయంకరంగా మారింది.
ఇప్పుడు అది స్పష్టంగా తన చెవుల్లో మారుమోగుతోంది. నవీన్ వెనక్కి పరుగెత్తాడు. తన గ్యారేజ్లో ఉన్న బైక్ స్పేర్ పార్ట్స్ తిరిగి అక్కడే పెట్టాలి. కానీ బైక్ అతనిని వెనక్కి వెళ్ళనివ్వదు. క్రరర్ ఇంజిన్ గట్టిగా గర్జించింది. ఒక్కసారిగా బైక్ వేగంగా అతని వైపు దూసుకొచ్చింది. నవీన్ పక్కకి తప్పించుకున్నాడు. అది గోడకు తగిలి ఆగిపోయింది. కానీ ఇది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు నవీన్ ఒక్క వేరే మార్గం కనిపించలేదు. అతను గ్యారేజ్ దిశగా పరుగెత్తాడు. పెనుగులాడుతూ బయటికి వచ్చాడు. కానీ బైక్ వెంటాడుతూనే ఉంది. గ్యారేజ్లో నవీన్ ఊపిరి పీల్చుకుంటూ లోపలికి దూకాడు. అక్కడే బైక్ నుంచి దొంగిలించిన స్పేర్ పార్ట్స్ పక్కనే ఉన్నాయి. ఆ రిమ్స్, ట్యాంక్, హెడ్ లైట్, ఇప్పుడు అవన్నీ రక్తంతో తడిసిపోతున్నాయి. నవీన్ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళాడు. ఇవి ఎలా రక్తంతో తడిసిపోయాయి? బైక్ గ్యారేజ్ బయట ఆగింది. ఇప్పుడు అది లోపలికొచ్చేలా లేదు. నవీన్ ఒక్కసారి ఆలోచించాడు. ఈ భాగాలను తిరిగి అక్కడే పెట్టాలి. అతను గజగజ వణికిపోయాడు. కానీ వేరే మార్గం లేదు. ఒకదాని తర్వాత ఒకటి అవి తీసుకుని బైక్ యాక్సిడెంట్ జరిగిన చోటుకు తీసుకెళ్ళాలి. అతను ఒక్కో భాగాన్ని పట్టుకున్నాడు. అవి చెదలు, పురుగులతో నిండిపోయాయి. బయట బైక్ ఇప్పటికీ అక్కడే ఉంది. ఇది ఇంకా కదలడం లేదు. నవీన్ వేరే దారిలేక ఆ భాగాలను తీసుకుని రాత్రి 12 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి బయలుదేరాడు. అతను వెళ్తూనే ఉన్నాడు. కానీ అతను వెళ్లే దారిలో ఏదో కదులుతోంది. నవీన్ వణుకుతూ బైక్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి బయలుదేరాడు. చీకటి మరింతగా కమ్ముకుంది. అతని చేతిలో బైక్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. రక్తంతో తడిసి చెదలు కప్పుకున్నవి. అతను మెల్లగా ముందుకు సాగుతున్నాడు. కానీ దారి చాలా ఊహించని రీతిలో మారిపోతోంది. చుట్టూ కరెంట్ లైట్లు ఆరిపోయాయి. గాలి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఇది సాధారణ రాత్రి కాదు. నువ్వు దొంగిలించినది నాది. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి అది సమీపంలో ఉంది. నవీన్ శరీరం గడ్డకట్టిపోయింది. దెయ్యం తనను చూస్తోంది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం ఇదిగో. ఇది అదే స్థలం. ఇక్కడే ఆ బైక్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడే ఓ యువకుడు చనిపోయాడు. నవీన్ చేతిలో ఉన్న బైక్ ట్యాంక్ ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది. అతను భయంతో దాన్ని నేలపై పడేశాడు. వెనక్కి పెట్టు. అది మళ్లీ గట్టిగా గర్జించింది. నవీన్ గజగజ వణికిపోతూ ఒక్కో భాగాన్ని అక్కడ పడేస్తున్నాడు. రిమ్స్, హెడ్ లైట్, ట్యాంక్ ఒక్కోటి తాను దొంగిలించిన చోటుకు వెనక్కి వెళ్ళిపోయింది. అది నాది, నా బైక్. నువ్వు దొంగిలించకూడదు. నవీన్ ఒక్కసారిగా వెనక్కి చూశాడు. ఒక శరీరం బైక్ పక్కనే నిలబడి ఉంది. దాని మొహం పూర్తిగా ఛిద్రమైపోయింది. ఒక కళ్ళు తడి నరాలతో వేలాడుతున్నాయి. నవీన్ గుండె ఆగిపోయేంత భయం పట్టుకుంది. అతను వెనక్కి పరుగెత్తాడు. కానీ బైక్ మళ్లీ స్టార్ట్ అయింది. గ్రరర్ అది వేగంగా నవీన్ వైపు దూసుకొచ్చింది. ఇది నవీన్ చివరి రాత్రి అయిపోతుందా? నవీన్ ఊపిరి బిగపట్టి వెనక్కి పరుగెత్తాడు. కానీ బైక్ అతని వెనకే ఉంది. గ్రర్ కకక ఇది బైక్ కాదు. ఇది ఒక ప్రతీకారం. అతను ఒక్క అడుగు ముందుకు వేస్తున్నప్పుడల్లా బైక్ గట్టిగా గర్జిస్తోంది. నువ్వు దొంగిలించినది నా జీవితం. ఆ శబ్దం మరింత భయంకరంగా మారింది. దెయ్యం అతనిని వదిలిపెట్టేది కాదు. నవీన్ కాలిపోయేంత భయం అనుభవిస్తున్నాడు. వెర్రిగా అటూ ఇటూ చూస్తూ తప్పించుకునేందుకు మార్గం వెతికాడు. కానీ బైక్ మరింత వేగంగా అతని వైపు దూసుకొచ్చింది. నవీన్ చివరి ప్రయత్నంగా పక్కకి దూకాడు. బైక్ అతని కుడివైపు నుంచి గాలి కన్నా వేగంగా దూసుకెళ్ళింది. అతను మళ్లీ పైకి లేచి పరుగెత్తబోయాడు. కానీ బైక్ అక్కడే తిరిగి నిలిచిపోయింది. ఇది ముగించాలి. నాకు ఇంక ప్రాణాలు లేవు. నన్ను వదిలేయండి. నవీన్ గట్టిగా కేక పెట్టాడు. విసిగిపోయాడు. కానీ ఆ దెయ్యం నవ్వింది. ఒక భయంకరమైన, చెవుల్లో గుబులు పుట్టించే హాస్యం. నువ్వు తప్పు చేశావు నవీన్. నువ్వు బతకలేవు. నువ్వు నా బైక్ స్పేర్ పార్ట్స్ వెనక్కి పెట్టావు. కానీ నా ప్రాణాన్ని వెనక్కి ఇస్తావా? నవీన్ గుండె ఆగిపోయేలా అయింది. ఇది ముగించదలుచుకుంది. గ్రర్ బ్రూమ్ బైక్ మరోసారి వేగంగా వచ్చి నవీన్ పైకి దూకింది. నా అయ్యో! తనకు తెలియకుండానే నవీన్ పూర్తిగా నిశ్చేష్టంగా మారిపోయాడు. అతని తల మళ్లీ నేలకు తగిలింది. చెరుచలేని నొప్పి. చుట్టూ చీకటి కమ్ముకుంది. వెంటనే తల తిరగకూడదనేలా నొప్పి మొహాన్ని చీల్చేసింది. అక్కడే నవీన్ శరీరం అలాగే కదలకుండా పడి ఉంది. 2 రోజులు గడిచిపోయాయి. రోడ్డు మీదుగా వెళ్లిన కొందరు ఒక మృతదేహం అక్కడ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాగా నవీన్ బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టు కేసు నమోదు చేశారు. కానీ ఆయన శరీరం పక్కనే మరో బైక్ ఉంది. ఆ బైక్ నవీన్ దొంగిలించిన బైక్. అది ఇప్పుడు పూర్తిగా కాలిపోయి
రక్తంతో తడిసి ఉంది. ఈ బైక్ మళ్ళీ మొదలవుతుందా ఎవరికీ తెలియదు, కానీ అది ఇప్పటికీ అక్కడే ఉంది, మళ్ళీ ఎవరో తాకే సమయం కోసం.